సరే ఓకే. లోతు తన ఇద్దరు కూతుళ్లను చెరిచిండా లేదా? లోతు చెరసలా. చేర్చలే. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చేర్చలా. చేర్చడం కాదు అది. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే లోతు తన కూతురు ఇద్దరిని తీసుకుని అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు శిక్షించినప్పుడు ఆ పట్టణాలు అక్కడ పాపం పెరిగిపోయి వాళ్ళని నాశనం చేసినప్పుడు అక్కడ నుంచి లోతు కుటుంబాన్ని తీసుకొని బయటికి రమ్మంటాడు దేవుడు దేవదూతను. అప్పుడు వాళ్ళిద్దరు కూతురుని తీసుకొని వస్తాడు బయటికి. వచ్చిన కొంతకాలానికి వాళ్ళ కూతురు ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోక మర్యాద చొప్పున పోవడానికి మరొక పురుషుడు లేడు భూమి మీద. అంటే మానవ జాతి అనేది మన ముగ్గురితోటి అంతమైపోయింది. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబెట్టినట్టు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి అందరినీ తగలబెట్టేశాడు. ఎవరు లేరు, మన ముగ్గురమే భూమి మీద ఉండం. మన అంటే వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు. మన అక్క చెల్లెలతో పాటు మన తండ్రి ఉన్నాడు. లోక మర్యాద చొప్పున వెళ్ళటానికి అంటే ఈ మానవ జాతిని ఈ భూమి మీద ఉంచాలి అని అంటే మనతోనే అంతమైపోకుండా ఉండాలి అని అంటే మనం సంతానం కనాలి. సంతానం కనాలి అంటే ఇంకో పురుషుడు లేడు, మన తండ్రి తప్ప ఇంకొక లేదు. కాబట్టి ఇతనికి మామూలుగా అయితే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కదా. కాబట్టి ద్రాక్షరసం ఇచ్చి అతను మత్తుడుగా ఉన్నప్పుడు తనతో కలిసి పిల్లలు కనాలని చెప్పేసి వీళ్ళు అజ్ఞానంతో అనుకున్నటువంటి మాట, వాళ్ళ అజ్ఞానంతో చేసినటువంటి పని. ఒకటి, దేవుడు వాళ్ళని అలా చేయమని చెప్పలేదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వీళ్ళు ఒళ్ళు కోవెక్కి చేసిన పని కాదు అది. మదంతో లేదంటే ఒళ్ళు కోవెక్కి శరీరాశి కోసం చేసింది కాదు. నేను కావాలంటే ఒకసారి చదివినిపిస్తాను, మీకు అర్థమైంది. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క లెక్క చెప్తాడు దీన్ని. పాస్టర్ అందుకే నేను అంటాను, బైబిల్లో చూస్తే అర్థమైంది మనకి. ఇప్పుడు దాకా ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను బైబిల్లో ఉన్నది చెబుతాను, మీరు కూడా చూడొచ్చు కావాలి. నేను చదివి వినిపిస్తాను ఏముంది అక్కడ, మీరు కూడా చదవచ్చు, నేను ఇప్పుడే చూపిస్తాను. ఎందుకంటే మన సొంత మాటలు మనం మాట్లాడకూడదు కదా. ఆదికాండం 19:30 మీరు చూస్తానంటే బైబిల్ ఇస్తాను నేను చదివే దాంట్లో ఉందో లేదో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా చదువుతున్నారు అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ఫోన్లో చదువుతాను బైబిల్లో. మీరు ఈ బైబిల్లో నేను తీసేస్తా పేజీ కూడా, నేను చెప్పినట్టు అక్కడ ఉందో లేదో ఒకసారి చూడండి. ఆదికాండం 19:30 ఇక్కడ 30 అంకేసి ఉంటుంది, ఇవ్వండి ఒకసారి చూడండి. నేను పెట్టిన కాడ ఉంటుంది. 30వ వచనంలో ఏముంటుందంటే, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించాడు. అట్లుండగా అక్క తన చెల్లెలతో చెబుతుంది అనమాట. ఏమని చెబుతుంది? మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఈ లోకంలో ఏ పురుషుడును లేడు. పోవుటకు అంటే అది వాళ్ళ సంతానంగా లేదు, పెళ్లి చేసుకోవడానికి కావచ్చు, ఏదన్నా కానీ వేరే పురుషుడు మనకు లేడు. రాసి ఉంది అక్కడ, ఉందా? మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో చేయనిచ్చి మన తండ్రి వల్ల సంతానం కలుగు చేసుకుందాం రమ్మని చెప్పాను. అది జరిగింది అక్కడ. అంటే నేను ఒకటి అడుగుతా, చెప్పండి, బైబిల్లో పవిత్ర గ్రంథం అంటారు కదా, లేవి కానీ 18వ అధ్యాయం దేవుడు ఏం చెప్పాడు? ఇది పవిత్ర గ్రంథం. పవిత్ర గ్రంథం ఎందుకు రాశారు? అది ఎందుకంటే ఏది రాశారు? జరిగిన చరిత్ర. కూతురు పోవడం బూతు కాదంటారా? ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో, మీ ఛానల్లోనే చెబుతున్న ఉదాహరణకి, ఈ మధ్య కాలంలో ఒక తండ్రి కూతుర్ని బంధించి కొన్ని నెలల నుంచి అత్యాచారం చేస్తున్నాడు అమ్మాయి. అది చాలా సోషల్ మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వాటి మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఆ ఛానల్స్ అన్ని బూత్ ఛానల్స్ అవుతాయా? సరే ఓకే. లోతు తన ఇద్దరు కూతుళ్లను చెరిచిండా లేదా? లోతు చెరసలా. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చేరసలా. చేర్చడం కాదు అది. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే లోతు తన కూతురు ఇద్దరిని తీసుకుని అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని